అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొత్త వెంకట్రావు, ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలూరు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఆనాడు తెల్ల దొరలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి ఉర్రు కంబానికి ఎక్కి సిరినవ్వుతో మరణం చెందినటువంటి కామ్రేడ్ భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురు 93 సంవత్సరాలైంది వాళ్ళ యొక్క ఉరిదీసి వాళ్ళు మరణం చెంది. ఆ నేపథ్యంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు ఏలూరు నగర కమిటీ ఆధ్వర్యంలో వారికి ఘనమైన విప్లవ నివాళులు అర్పిస్తూ ఈ రోజు వారి యొక్క విగ్రహం దగ్గర కార్మిక వర్గం, కష్టజీవి వర్గం ఆధ్వర్యంలో సంతాప సభ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ భారతదేశంలో ఆనాడు బ్రిటిష్ దొరలకు వ్యతిరేకంగా సమసమాజ స్థాపన లక్ష్యంతో భారతదేశంలో విముక్తి కావాలి, ప్రజలకి దేశ సంపద భారత ప్రజలకే దక్కాలి తప్ప బ్రిటిష్ సామ్రాజ్యవాదులు కాదు, తెల్లదొరలు కాదు. ఈ సంపద భారతదేశ ప్రజలది కనుక భారతదేశ ప్రజలు ఐక్యంగా ఉద్యమాలు చేసి తెల్లదొరలను తల్లి తొమరి ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి భారత స్వతంత్ర సంగ్రామోద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి ఆనాడు భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురుల్ని తెల్లదొరలు అమానుష్యంగా నడి రోడ్డు మీద ఉరివేసి కాల్చించబడినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు వ్యతిరేకంగా ఈ రోజు వాళ్ళ యొక్క ఆశయ లక్ష్యాల కోసం, భారతదేశ ప్రజలు హక్కుల రక్షణ కోసం వాళ్ళ ఆశయం ఏదైతే ఉందో భారతదేశ ప్రజల యొక్క ఆస్తి సంపదలు గుప్పట్లో పెట్టుకుని వాళ్ళ యొక్క ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, మోడీ పాకిస్తాన్ విధానాలకు వ్యతిరేకంగా ఒక సమరశీల ఉద్యమాలకి ప్రజలు సిద్ధం కావాలని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టి ప్రజలకు తెలియజేస్తుంది, కార్మికులను తెలియజేస్తే ఆనాడే భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులకి ఘనమైన నివాళులు అర్పించేటటువంటి దానిగా ఉంటుందని సందర్భంగా కార్మిక వర్గానికి, కషాయ వర్గానికి తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.